హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డ్రింక్ తాగిన తర్వాత గుర్తొచ్చింది, ఈరోజు బ్లాగ్ చేయలేదు, మార్నింగ్ బ్లాగ్. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ ఏం చేసిన, 5కి లేచిన తర్వాత మళ్ళీ పండుకున్నా. మళ్ళీ 6కి లేచినావు కదా మమ్మీ చెప్తా ఉండరు. 5కి లేచి మళ్ళీ పండుకున్నా. లేచి ఇప్పుడు కూర రెసిపీ చెప్పాలా, కొంచెం పని ఉంటే ఎందుకు బ్లాగ్లో పెట్టలా, ఎట్లా చేయాలో చెప్పి. బట్ చెప్తే బాగుండదు, చేసే టైంలో చూపిస్తే రెసిపీ బాగుంటుంది. బట్ చేసేసిన. మళ్ళీ టీ చేసిన, దోశ వేసిన, వెయిట్ చూపిస్తా. షాహిద్, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చెప్పు. దోశ తింటా, మళ్ళీ స్కూల్ టైం అంది, రెడీ అయిపోయినా మళ్ళీ బయలుదేరుతా. చూడండి, మాట్లాడేకి రాలా నా కొడుకుకి. ఈ ప్లేస్లో నా కూతురు ఉంటే టక మాట్లాడేసి చెప్తుంది. చూడండి ఫ్రెండ్, నా కొడుకు తినేకి రాదు. ఎట్లా తింటారో చూడండి. అప్సబ్ హస్తే చూడండి, నోట్ పెడతారు. టీలో బాయిల్ వచ్చింది, ఇప్పుడు పాలేస్తా. దోశ, అన్నం ఓపెన్ ఎందుకు ఉంది, బాబు క్యారీ కట్టాలా, కొంచెం చల్లగా అవుతుంది చెప్పి ఓపెన్ ఉంది. లేకపోతే కొంతమంది అయ్యో ఏమన్నా ఇది నీట్నెస్ లేదు, నీట్నెస్ ఉంది బట్ బాబు పంపించాలని చెప్పి ఓపెన్ ఉంది. ఓకేనా. ఇది దోశ, ఇది ఇడ్లీ, సాంబార్, చట్నీ, ఇది టీ. ఓకేనా. ఇది కూర. ఒక నిమిషం చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, దాంట్లో అందులో వంకాయ, బీరకాయ అన్నీ వేసిన. బీరకాయ వేస్ట్ అవుతుంది చెప్పి కొంచెం వేసేసిన. అలా వంకాయ వేసిన. బీరకాయ మెయిన్ వేయకూడదు బట్ వేసిన, వేస్ట్ కాకూడదు చెప్పి పారేద్దాం అనుకున్నా. మళ్ళీ వద్దు, దాంట్లో వేస్తే కనపడదు కదా, తినచ్చు చెప్పేసి. చూడండి, కలర్ఫుల్గా ఉంది. టీలో పాలు వేసేసిన. హాయ్ ఫ్రెండ్స్, సౌండ్ చేయవద్దండి. మా అమ్మ చూడండి, అన్నం చేసేసారు మా కోసం, మళ్ళీ క్యారీ బ్యాగ్ చేసేసారు. ఇప్పుడు బొక్కలు కరెక్ట్ అన్నారు. హాయ్ ఫ్రెండ్, నా కొడుకు రెడీ అయిపోయినారు, స్కూల్కి బయలుదేరుతుండే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం మాట్లాడాల. కొంతమందికి ఏమి కాలుతా ఉంది ఏమీ తెలియదు నాకు. గంట బటన్ కొడతారు, మళ్ళా సబ్స్క్రైబ్ చేస్తారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్. ఎందుకు? మీకు గుద్దులో ఉంటే చేయండి, లేకపోతే అవుట్ ఆఫ్ అయిపోండి. ఎందుకు చేస్తారు పోతారు. ఏమి ఎక్కువ వస్తే మీకు కాలుతూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. మీరు ఒక్క మంది వెనక్కి తీసుకుంటే నాకేం ఫరక్ పడదు. ఓకేనా. బాయ్.